ఇల్లు లేని నిరుపేదలకు అదిరిపోయే శుభవార్త. వారికి మళ్లీ ఇళ్ల స్థలాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఒకవైపు టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తూ లబ్ధిదారులకు అందిస్తూనే మరోవైపు స్థలాలు ఉన్నవారికి ఇళ్లు కట్టుకోవడానికి కావలసిన సహకారాన్ని అందిస్తుంది. ఇంకోవైపు ఇళ్ల స్థలాలు కూడా లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు స్థలం కేటాయించి ఇళ్లు కూడా నిర్మాణం చేయించేందుకు సిద్ధమైంది. ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఏపీ సర్కార్ తాజాగా మరోమారు ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లో చాలా ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని, సెంటున్నర స్థలంలో చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, ఇక అటువంటి వారితో మాట్లాడి త్వరలో వారికి కొత్త ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి శుభవార్త చెప్పారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాలకు వెళ్తే, గత ప్రభుత్వం ఇచ్చిన చోట ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలు ఆశ చూపించట్లేదు. నిన్న శాసనసభలో మాట్లాడిన ఆయన పట్టణాల్లో ఉన్నవారికి 2 సెంట్ల స్థలాన్ని, గ్రామాల్లో ఉన్న వారికి 3 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం పట్టణాలకు దూరంగా స్థలాలను కేటాయించారని, దీంతో చాలామంది అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపించట్లేదని చెప్తున్నారు. ఆ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి సీఎం చంద్రబాబు గారు గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మంజూరైన 4 లక్షల ఇళ్లను రద్దు చేసిందని, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను నిధులు మంజూరు చేయలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం గడువు ముగిసినప్పటికీ 2026 మార్చి నాటికి ఇళ్లను పూర్తి చేయడానికి కేంద్రాన్ని ఒప్పించి నిరుపేదలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని మంత్రి తెలిపారు. ఆ స్థలాలను రద్దు చేసి మళ్లీ స్థలాలు కేటాయింపుకు విజ్ఞప్తి. గత ప్రభుత్వంలో పట్టణాలకు దూరంగా ఇచ్చిన స్థలాలను రద్దు చేసి దగ్గర స్థలాలను కేటాయించాలని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం అధిక ధరలకు భూములను కొన్నారని, దీనిపైన విచారణ జరిపి తప్పు చేసిన వారిని జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఇతరులు ఆధార్ నెంబర్లతో ఇళ్లను మంజూరు చేయించుకున్న బోగస్ లబ్ధిదారులు కూడా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.